కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రచించినటువంటి సత్యహరిశ్చంద్రీయము నాటకం నుండి. దీన్ని సత్యహరిశ్చంద్ర నాటకముగా కూడా పిలుస్తారు. అయితే ఈ నాటకంలో వారణాసి ఘట్టం నుండి జవదాటి ఎరుగదు ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం. ఈ పద్యాన్ని ఇదివరకే చాలామంది కామెంట్స్ రూపంలో కోరడం జరిగినది. ఇప్పుడు వారు కోరినట్లుగా ఈ పద్యం ముందు సందర్భం, హరిశ్చంద్ర మహారాజు తన రాజ్య సర్వస్వాన్ని కోల్పోయి విశ్వామిత్రునకు కొంత ధనాన్ని అప్పుపడి కొద్ది కాల వ్యవధిలో తీరుస్తాను అని మాట తీసుకొని రావడం జరిగి ఉంటుంది. ఈ సందర్భంలో ఇక విశ్వామిత్రునికి ఇచ్చిన గడువు ముగుస్తూ ఉంటుంది. ఇక చివరిగా ఎలాగూ వారి అప్పు తీర్చలేని స్థితిలో హరిశ్చంద్రుడు ఉండటం వలన చివరిగా తన భార్య అయినటువంటి చంద్రమతీదేవి నన్ను బానిసగా విక్రయించి ఆ రుణం తీర్చుకొనుము అని సలహా ఇవ్వడం వలన హరిశ్చంద్రుడు కాశీనగరం వారణాసి క్షేత్రాన్ని చేరడం జరిగి ఉంటుంది. అక్కడ వీధిలో తన భార్యను బానిసగా విక్రయించేటప్పుడు పాడేటువంటి పద్యం ఇది. ఈ పద్యం యొక్క రాగం వివిధ రకాలుగా పిలవడం జరుగుతూ ఉంటుంది. యమున అని కొంతమంది, పైడి అని కొంతమంది, యమునా కళ్యాణి అని కొంతమంది ఇలా పిలవడం జరుగుతూ ఉంటుంది. అయితే నేను ఈ పద్యం యొక్క ఈ రాగాన్ని, అంటే ఇది ఒకే రాగంలో లేదు అన్నది నా అభిప్రాయము. ఇది అరభి రాగము అలాగే జంజూటి రాగము కలిసి ఉన్నది అని నేను గ్రహించడం జరిగినది. ఒకవేళ అది కాకుండా ఇంకా ఈ రాగానికి వేరే పేరేమైనా ఉంటే ఖచ్చితంగా తెలిసిన వారు గురువులు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ పద్యాన్ని నేను మాండు రాగంలో చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. అది పూర్తి కాగానే ఖచ్చితంగా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే పద్యాల మీద ఆసక్తి ఉన్నటువంటి వారు, ఈ నాటక రంగం మీద ఆసక్తి ఉన్నటువంటి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓ కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, కౌశికునకు రుణగ్రస్తుడనగుట వలన ఈమెను బానిసగా విక్రయించుతున్నాడు. ఈమె ఎట్టిదనినా జవదాటి ఎరుగది యువతి లలా పైడి మూట పతి మాట అడుగు తప్పి ఎరుంగదు, అడుగు తప్పి ఎరుంగదు అత్తమామల ఆజ్ఞ అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన బొంకను మాట ఎరుగదు. ఈ కలుష విహీన నవ్వులకునైనా బొంకను మాట ఎరుగదు. కోపం బెరుంగదు
సుంత కోపం బెరుంగదు ఈలతాంగి ఈలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైనా సార్వభౌముని సార్వభౌముని శ్రీ 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 హరిచంద్రు భార్య దాసిగా 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 ఈ పెగొనరయ్య ధన్యులారా ధన్యులారా. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ పద్యంలో చివరి లైన్లో అంటే చివరి పాదంలో ఈపే గొనరయ్య ధన్యులారా అని ఉంటుంది. ఈపే అంటే నేను విన్నప్పుడు ఈమెన్ గొనరయ్య ధన్యులారా అని చాలామంది పాడడం నేను వినడం జరిగింది. అయితే ఆ అచ్చులో ఆ బుక్కు అంటే ఆ పుస్తకంలో ఉన్న ప్రింటు ప్రకారం చూద్దాము అని ఈపే అన్నదాన్ని నేను పరిశీలించినప్పుడు ఆ ఈపే అంటే ఈమె అనే అర్థం కూడా వస్తుంది. అయితే కవి ఈపే అని రాయడం వల్ల నేను దాన్ని అలాగే పాడడం కూడా జరుగుతున్నది. ఇది కూడా అందరూ గమనిస్తారని కోరుకుంటున్నాను. ఇక ఎక్కడైనా నేను మాట్లాడిన మాటల్లో కూడా పాడిన దాంట్లో కూడా ఏమైనా పొరపాట్లు ఉంటే పండితులు, పెద్దలు, గురువులు, తెలిసిన వారు ఖచ్చితంగా క్షమించి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను.